కాంగ్రెస్ హామీల అమలుకు డెడ్లైన్ విధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన లంకె బిందెల కోసం ఎవరెక్కడ తిరుగుతారో కొండారెడ్డిపల్లి వాసులకు బాగా తెలుసన్నారు. ప్రస్తుతానికి కార్ సర్వీసింగ్కి వెళ్లిందని, త్వరలోనే రెట్టింపు స్పీడ్తో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిలాగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్నీ పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది? లంకె బిందెలు, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరిగారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అప్పుడేమో అందరికి అన్ని ఇస్తాడు, ఇప్పుడేమో కొందరికే కొన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీ ఇంట్లో 2 వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడవు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అంటున్నా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు మనం కూడా ఓపికగా ఉందాం, తొందరపడద్దు. మార్చి 17 దాకా మనం కూడా ఓపికగా ఉందాం. ఎందుకంటే ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం. అవసరమైతే 6 నెలలు కూడా ఊకుందాం, చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు. గెలిచిన నెల రోజుల లోపల కేసీఆర్ గారు 10 ఏళ్లలో ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కానీ ఈ నాయకుడు, ఈయన మాత్రం, ఈ ముఖ్యమంత్రి మాత్రం పోయిండు, ఆయనతో సంతకం పెట్టి వచ్చిండు. కృష్ణా జలాల మీద మన తెలంగాణకుండే అధికారాలు జూరాల ప్రాజెక్టు మీద కానీ, శ్రీశైలం మీద కానీ, సాగర్ మీద కానీ మనకుండే అధికారాన్ని మొత్తం కేఆర్ఎంబి ప్రాజెక్టుకు, అంటే కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసి మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టి వచ్చిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి 14 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం. తర్వాత 10 ఏళ్ళు నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. 24 ఏళ్ళు కారు జోరుగా ఉరికింది 100 కిలోమీటర్ల స్పీడ్తోని. మరి 24 ఏళ్ళు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా? సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. అందుకే 1 నెల 2 నెలలు కారు సర్వీసింగ్కి పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి తీద్దాం కారును, మళ్ళా గట్టిగా 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా ఉరికిద్దాం.